లవ్ జిహాద్ ఇతర అభూత కల్పనలు. ఇది ఇంగ్లీష్ పుస్తకం. లవ్ జిహాద్ అండ్ అదర్ ఫిక్షన్స్ అనే ఈ పుస్తకాన్ని తెలుగులోకి రవి నర్ల గారు అనువదించారు. మలుపు ప్రచురణలు ఈ పుస్తకాన్ని ముద్రించాయి. బయట అందుబాటులో ఉంటుంది, మీరు కొనుక్కోవచ్చు. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ పుస్తకాలలో ఉన్నటువంటి అంశాలకి మనం మన నిజ జీవితంలో చూస్తున్నటువంటి సాక్ష్యాలను అందిస్తాను. కాబట్టి తర్వాత ఈ పుస్తకంలో ఏముంది అనేది నిజాలతో సహా మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కొని చదవండి. లవ్ జిహాద్, జనాభా జిహాద్, ఈ రెండు పదాలు కూడా ప్రస్తుత రాజకీయాలలో, మీడియాలో తరచూ, ముఖ్యంగా ఒక పార్టీ రాజకీయ నేతల నుంచి తరచూ మనం వింటున్నటువంటి పదాలు. ఇంతకీ లవ్ జిహాద్ ఇంకా జనాభా జిహాద్ అంటే ఏంటి అర్థాలు? మీరేమనుకుంటున్నారు? ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఒక మతం అంటే మెజారిటీ మతమైనటువంటి హిందూ మతంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రేమించి పెళ్లి చేసుకుంటే అది కులహత్యకి దారితీస్తే, ముస్లిం నుంచి కానీ, ఇస్లాం నుంచి కానీ, క్రైస్తవం నుంచి కానీ ఒక వ్యక్తి, హిందూ మతం నుంచి ఒక వ్యక్తి కలిసి పెళ్లి చేసుకుంటే అది లవ్ జిహాద్ అవుతుంది. కొంతమంది అంటే బీజేపీ లేదా ఫాసిస్ట్ ప్రభుత్వానికి సంబంధించిన టర్మినాలజీలో భాగంగా. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఫాసిస్ట్ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, ప్రేమకు సరిహద్దులు గీసి ఈ దేశాన్ని ఆక్రమించాలనేటటువంటి ఒక కొత్త ఎత్తుగడను, ఈ కుయుక్తిని ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నందువల్ల దేశంలో ఎక్కువ మటుకు మనం లవ్ జిహాద్ అనే పదాన్ని వినాల్సి వస్తుంది. సినిమా స్టార్లు కావచ్చు, నిజ జీవితంలో మన ఇంటి పక్కనున్న ముస్లిం బాబాయిలు కావచ్చు, ముస్లింలు కావచ్చు, లేకపోతే ఇటువైపు ఉన్న క్రైస్తవులు కావచ్చు, వాళ్ళు ఈ 10 ఏళ్లలో 11 ఏళ్లలో చాలా ఇన్సెక్యూర్గా ఉండడానికి కారణం ఏంటి అంటే కేవలం ఈ లవ్ జిహాద్ అనే పేరుతోటి ఇద్దరు వ్యక్తులు ప్రేమించి పెళ్లి చేసుకుంటే, లేదు ఇది ప్రేమ అనే పేరుతోటి మత మార్పిడికి దారితీసి హిందూ అమ్మాయిలను ముస్లింలు పెళ్లి చేసుకుని వాళ్ళు ఇస్లాంలోకి కన్వర్ట్ చేసి ఈ దేశంలో హిందూ మతాన్ని తీసేయాలని, పూర్తిగా నిర్మూలించాలని, ఈ దేశంలో ఇస్లాంను ఇంకా గట్టిగా పాతి పెట్టాలని, హిందూ జనాభాను ఛేదించి ఇస్లాం జనాభాను పెంచుకోవాలని చెప్పేసి వాళ్ళ పన్నాగం అని చెప్పి బీజేపీ చెప్తుంది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న మనం అందరం కూడా ఆలోచించాలి. ఈ సందర్భంలో దేశవ్యాప్తంగా ఏ పార్టీ అధికారంలో ఉంది? మన ప్రధానమంత్రి ఏ మతస్థుడు? పైనుంచి కింది దాకా ఎక్కువ సభ్యులు ఏ మతంలోని వారు? హిందువులే కదా. మరి హిందువులు అడుగడుగున పాలనను కొనసాగిస్తున్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు, నిర్ణయాధికారం వాళ్ళ చేతుల్లోనే ఉన్నప్పుడు ఎందుకు మరి ముస్లింలు ఈరోజు మనందరినీ ఆక్రమిస్తారు? ఎందుకు మరి దేశం మొత్తం మీద కూడా హిందూ ఆధిపత్యమే ఉన్నప్పుడు ముస్లింలు ఎట్లా మనకంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటారు? ముస్లింలు ఎట్లా హిందువుల జనాభాను దాటేసి మరిపోతారు? భారతదేశాన్ని ముస్లిం దేశంగా మారుస్తారని ఇంకా ఎంతకాలం బీజేపీ ప్రభుత్వం చెప్పే మోసపూరిత వ్యాఖ్యలకు మనమందరం, మనలోనే చాలా మంది, ఎందుకంటే ఈ పుస్తకం పూర్తి స్థాయిలో వాట్సాప్ యూనివర్సిటీలో వండి వార్చబడుతున్నటువంటి వార్తలకు ఫ్యాక్ట్ చెకింగ్ నమూనాతో అందించినటువంటి రాతపూర్వక నిజ సాక్ష్యాధారం ఇది. కాబట్టి పొద్దున లేచిన తర్వాత ఒక వార్త వస్తుంది ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ. దాని మూలం ఎక్కడుంటుంది అంటే బీజేపీ ఐటీ సెల్లో కూర్చున్నటువంటి వ్యక్తి మెదడులో ఉద్భవించిన ఒక ఐడియాను వాళ్ళు వండి వార్చి మనం చదివితే, నా సహా చాలామంది చదువుకున్న వాళ్ళం కూడా చదివితే అయ్యో నిజమేమో, ఇప్పుడు మనం వెంటనే ఒక 10 మంది పిల్లల్ని కనకపోతే ఈ దేశం అనేది ఇంకా ముందుకెళ్ళదేమో, ఈ దేశంలో హిందువులు ఉండరేమో అని బీజేపీ చెప్తున్నటువంటి వ్యాఖ్యలను ఆధారంగా చేసుకొని మనం ఆలోచించినట్టయితే, ముస్లింల మీద జనాభా జిహాద్ అనే పేరుతోటి ఎక్కువ మంది జనాభాని అంటే ఎక్కువ మంది పిల్లల్ని కానీ ఈ దేశంలో ముస్లింలు ఎక్కువ అవ్వాలనుకుంటున్నారు. అంటే ఇక ప్రతి ముస్లిం కూడా పిల్లల్ని కనడం తప్ప ఇంకే పని పెట్టుకోకపోతే మాత్రమే, అట్లా పెట్టుకున్నా కూడా ఈ బీజేపీ ప్రచారం చేస్తున్నటువంటి అసత్యం నిజమయ్యే అవకాశం లేదు. మరి సత్య దూరంగా ఉన్నటువంటి ఈ విషయాన్ని మనం ఎందుకు నమ్ముతున్నాం? సామాన్య ప్రజలు ఎందుకు ఈరోజు వాట్సాప్ యూనివర్సిటీలో వండి వార్చబడ్డ వార్తలకి ఆవేశపూరితమైపోయి ఉగ్ర రూపం దాల్చి పక్కపక్కనే ఉన్నటువంటి ముస్లిం సోదరులను కానీ, క్రైస్తవ మతస్థులను కానీ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? నిన్న మొన్నటి దాకా కలిసిమెలిసి అలైబలయని తిరిగినటువంటి మనమే ఈరోజు ఎట్లా మాట్లాడుతున్నామంటే, ఎగ్జాంపుల్కి ఒకటి చెప్తా. ఆల్రెడీ సినిమాలు తీస్తున్నారు లవ్ జిహాద్ అంటూ, జనాభా జిహాద్ అంటూ. ఇంకా ఇప్పుడు కొత్తగా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా ప్రభావితం చేస్తే, రీసెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అయ్యప్ప మాలేశాడు.
అయితే ఆయన రీల్స్ షేర్ చేస్తున్నాడు అయ్యప్ప మాలేసి కూడా. ఏం చెప్తున్నాడంటే, స్వాములందరికీ నమస్కారం, మనము శబరిమల యాత్రకు వెళ్ళినప్పుడు దయచేసి వావర్ స్వామిని మనం దర్శించుకోవద్దు, వావర్ స్వామిని మొక్కడం అనేది మన హైందవ సంస్కృతికి విరుద్ధము అని చెప్పేసి ఆయన ఒక వార్తని ఇస్తున్నాడు. అంటే ఇన్నేళ్ల బట్టి అయ్యప్ప స్వాములందరూ కూడా వావర్ స్వామి అంటే ఒక ఇస్లాం మతానికి సంబంధించినటువంటి ఒక పెద్ద మనిషిని ఓన్ చేసుకున్నటువంటి విధానం కూడా డిజైన్ చేసుకునే స్థాయికి ఈ చిన్న చిన్న వాట్సాప్ కుక్డ్ న్యూస్ అనేటివి ప్రేరేపిస్తున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఫాసిస్ట్ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయంటే, బలహీనులందరినీ కూడా వాళ్ళే అత్యధిక బలవంతులు అని ఒక రకమైన పోర్ట్రే చేసి సామాన్య ప్రజానీకం బుర్రల్లో విషాన్ని నింపి దాని ద్వారా వీళ్ళ అధికారంలోకి ఎక్కి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. అందులో భాగంగానే నిన్న జరిగినటువంటి జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్ అనేటటువంటి ఒక మీటింగ్ కూడా. మిత్రులారా, ఈ పుస్తకంలో ఉన్నవి ఎక్కడో లేవు. పొద్దున్న నుంచి రాత్రి పడుకునే వరకు మీరు గమనిస్తే ఇంకా కావాలంటే వాళ్ళు నిజంగా అంత బలంగా అనుకున్నారు కనుక మీ కళల్లో కూడా వచ్చేటటువంటి అంశాలన్నీ ఇందులో ఉంటాయి. మీరు పొద్దున్న లేస్తే ఏదో ఒక వార్త ఎమోషనల్గా కనిపించింది కదా అని చెప్పేసి చదువుతారు. ఒక ముస్లిం వ్యక్తి హిందూ అమ్మాయిని ట్రాప్ చేసిండు, పెళ్లి చేసుకున్నాడు, తీసుకుపోయి కడుపు కోసిండు, ఇంకా ఏవో మాటలు మీరు చదువుతారు, అది నిజం అనుకుంటారు. మీ ఏమి ఎరుగనటువంటి మీ ఇంటి పక్కన ఉన్నటువంటి ముస్లిం వ్యక్తిని ఆ రోజు నుంచి ఒక దోషిని చూసినట్టు చూస్తారు. ఇట్లా పక్క వ్యక్తులకి మధ్య వైరం పుట్టించి దేశాన్ని మతాల పేర విడదీసిన తర్వాత ఇంకా మనం అంతా ఒక్కటిగా ఉండాలి, హిందూ మతం అంతా ఒక్కటే అని చెప్పేసి హిందువులని యునైట్ చేసి మొత్తానికి ఇతర మతస్థులను వేరు చేసి ఈ దేశంలో అధికారాన్ని ఇంకా దారుణంగా చేజిక్కించుకోవాలనే ప్రయత్నంలో మాత్రమే ఇదొక భాగంగా మనం చూసినంత కాలం మనం జాగరూకతతో ఉండగలుగుతాం. ఈ కనీస విషయాన్ని అవగాహన చేసుకోవాలని కోరుకుంటున్నాను. అయితే వాట్సాప్ యూనివర్సిటీ వార్చే వంటలన్నింటి వల్ల మనకి డోపమైన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది కాబట్టి వాడు మనని ఎమోషనల్గా ట్రిగర్ చేస్తాడు, రిలీజియన్ పేరుతో ట్రిగర్ చేస్తాడు, మన విశ్వాసాల మీద కొడతాడు. కాబట్టి మనం నమ్ముతున్నారు చాలామంది అమాయకులు. చదువుకున్న వాళ్ళు కూడా ఈరోజు జాగరూకతతో ఉండకపోతే దేశం ఖచ్చితంగా ఎన్నో అంతర్యుద్ధాలకి స్థానం అవుతుంది. భారతదేశం ఒక యుద్ధకాండ కాకముందే మనం అందరం కూడా మేల్కోవాలని కోరుకుంటూ ఈ లవ్ జిహాద్ పుస్తకం కేవలం 175 రూపాయలే మలుపు ప్రచురణలో దొరుకుతుంది. కొని చదువుతారని ఆశిస్తున్నాను.